2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హర్ష గారు. నమస్కారం అండి. చాలా వరకు మనందరికీ కూడా ఈ మధ్య కాలంలో బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు. అంటే జాబ్ చేయడం కన్నా ఒక కొత్త బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు. బిజినెస్ పెట్టాలి అంటే ఒక మంచి ఐడియాతో పాటు ఇంప్లిమెంటేషన్ అనేది అవసరం. అలాగే ఇంప్లిమెంటేషన్లో చాలా వరకు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే ఫండ్స్ విషయంలో ఎక్కువగా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో మరి ఈ ఫండ్స్ మనకి రావాలి అంటే మనం ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? బిజినెస్ స్టార్ట్ చేయాలి అనగానే ఫస్ట్ ప్రశ్న వచ్చేది డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఫస్ట్ మేజర్ బిగ్ క్వశ్చన్. సో జనరలీ ఏం చేస్తారంటే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆఫ్కోర్స్ వెరైటీ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి అది చేయడానికి. ఒకటేమో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ ఫూల్స్ అంటారు. అక్కడి నుంచి డబ్బు రేస్ చేయాలి అని. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ ఫూల్స్ అని కూడా అంటారు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయితే మన బిజినెస్ ఐడియాకి ఈజీగా డబ్బు ఇస్తారు. జనరలీ బిజినెస్ పెట్టేటప్పుడు మీకు ట్రాక్ రికార్డ్ ఉండదు కాబట్టి ఫండ్స్ రేట్స్ చేయడం అనేది ఈజీ అయిన పద్ధతి కాదు. సో ఈజీగా ఎవరు డబ్బు ఇస్తారు మనకి? మన ఫ్రెండ్స్ ఇస్తారు, లేకుంటే మన ఫ్యామిలీ ఇస్తారు. ఫూల్స్ అని ఎందుకు అన్నారు అంటే వాళ్ళకు ఒక లాజిక్ ఉండదు ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఓకే, అరే హర్ష ఈ బిజినెస్ పెడుతున్నాడు, వాడికి హెల్ప్ చేద్దామని వాడు బాగా చెప్పాడు ఐడియా, దాంట్లో లాజిక్ ఏం చూడరు వాళ్ళు, ఎంత డబ్బు వస్తుందా రాదా, వాళ్ళకి ఐడియా మంచిగా అనిపించేసి పెట్టేస్తారు. సో అందుకోసమే కొద్దిగా ఫూలిష్ ఉంటుందన్నమాట ఆ లాజిక్ వాళ్ళు పెట్టేది. సో దట్ ఈజ్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్, ఫ్రెండ్స్ని అడగడం. ఇది జనరలీ ఒక 30-40% ఆఫ్ ద పీపుల్, ఇంకా ఎక్కువనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అలాగే స్టార్ట్ చేస్తారు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సెకండ్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ మీకు క్రౌడ్ ఫండింగ్ చేస్తారు. అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే ఒక కంపెనీలో ఒక 10 మంది, 15 మంది, 20 మంది డబ్బు పెడతారు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి 10 లక్షలు కావాలనుకోండి. ఆ 10 లక్షలు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్కళ్ళ దగ్గర పోయి మీరు 10 lakhs ఇవ్వండి అని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీని అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరు. అందుకోసం చేస్తారు 10 మందిని ఒక్కొక్క లక్ష అడిగారు అనుకోండి, 10 లక్షలు అయిపోతుంది. మీరు ₹1,00,00,000 అడిగారు అనుకోండి, ఒక్కొక్కరిని 10 లక్షలు అడిగారు అనుకోండి, 10 మంది మీకు ₹1,00,00,000 ఇస్తారు. సో అట్లా క్రౌడ్ ఫండింగ్ అనే దాంట్లో ఎక్కువ మంది ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు. ఓసారి 20 people, 30 people ఉంటారు. సో ఆ క్రౌడ్ ఫండింగ్ కూడా అవుతుంది బిజినెసెస్లో. ఎక్కడ చేస్తాం ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది ఒక మేజర్ క్వశ్చన్. సో లెట్స్ వెంచర్ అని ఒకటి ఉంది, మంచి కంపెనీ, ఆన్లైన్ ఇది. సో మీ ప్రపోజల్స్ ఎలా పెట్టాలి ఏంటి మొత్తం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బిజినెస్ ఐడియా ఉంటే ఆ బిజినెస్ ఐడియాని ఎట్లా ప్రజెంట్ చేయాలి, వాళ్ళ కమ్యూనిటీ అక్కడ అదేంటంటే లెట్స్ వెంచర్ అనే కమ్యూనిటీ ఏంటి అంటే అక్కడ ఎవరికైతే డబ్బు కావాలో, బిజినెస్ ఓనర్స్కి డబ్బు కావాలో వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ చేస్తారు. అట్లాగే ఎవరైతే బిజినెస్లో డబ్బు పెట్టడానికి వస్తారో వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. సో ఇన్వెస్టర్స్ ఉంటారు, ఆ ఇన్వెస్ట్మెంట్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు, అంటే బిజినెస్ ఓనర్స్ కూడా ఉంటారు ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ కావాలో. అది ప్లాట్ఫామ్ అనమాట అది. సో దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో, తెలిసిన వాళ్ళు చాలా పెద్ద మంది హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ లార్జ్ కంపెనీస్, వాళ్ళు కూడా దాంట్లో ఇన్వెస్టర్స్గా ఉన్నారనమాట. లెట్స్ వెంచర్ అని అట్లా చాలా వెంచర్ కంపెనీస్ ఉన్నాయి. మీరు గూగుల్ చేస్తే మీకు చాలా ప్లాట్ఫామ్స్ దొరుకుతాయి, ఇండియాలో దొరుకుతాయి. మీరు బయటకు పోయేదో UK బేస్డ్, అమెరికన్ బేస్డ్ చేసే అవసరం లేదు, ఇండియాలోనే అటువంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇన్వెస్టర్ అనగానే ఏమవుతుంది అంటే ప్రైవేట్ పార్టీస్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏంటంటే సెబీ రూల్స్ ఉంటాయి దానికి. సో అందుకోసం అంటే సెబీ అంటే మనది స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, మన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బ్యూరో ఆఫ్ ఇండియా ఉంది కదా, ఆ సెబీ రూల్స్ ఉంటాయి. ఆ సెబీ రూల్స్ ప్రకారంగా చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ పార్టీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఆ రూల్స్ని డిస్క్రైబ్ చేసింది ఆల్రెడీ. ఇన్వెస్టర్స్ లాస్లో పోకూడదని కొన్ని రూల్స్ ఉంటాయి. సో దానికి కావాల్సిన లైసెన్స్ తీసుకున్న వాళ్ళే ఈ క్రౌడ్ ఫండింగ్ ప్రొవైడ్ చేస్తారు. అట్లా కాకుండా చాలా ప్రైవేట్ పార్టీస్ ఈ మధ్యన వచ్చినాయి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే అందరు కలిసి డబ్బు పెట్టేస్తుంటారు, దానికి ఏం పెద్ద శాంక్టిటీ ఏమి ఉండదు. సో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ సెబీ అప్రూవ్డ్, ఆ రెగ్యులేషన్స్లో అప్రూవ్ అయినవి మీరు తీసుకుంటే మీకు డెఫినెట్లీ బెనిఫిట్గా ఉంటుంది. సో అదొక వే ఆఫ్ రైజింగ్ ఫండ్స్. చిన్న అమౌంట్స్ కావాల్సి వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో అది పనికి వస్తుంది. మూడోది ఏంటంటే బ్యాంక్ లోన్స్. సో బ్యాంక్ లోన్స్ ఏం చేస్తారు? మీ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అంటే మన డే టు డే ఖర్చుల కోసం అడిగినా ఇస్తారు, లేకుంటే ఏదైనా టర్మ్ లోన్స్ కావాలన్న దానికి ఇస్తారు. మనకి ఏదైనా కొనాలనుకున్నా, ఏదైనా ఎక్విప్మెంట్ కొనాలి, మెషినరీ కొనాలి అనుకున్నా కూడా బ్యాంక్ లోన్స్ ఇస్తారు. అంటే దానికి బ్యాంక్ లోన్కి ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని మార్గేజ్ చేస్తారు. అంటే మీకు సపోజ్ మీరు ఎక్విప్మెంట్ కొన్నారనుకోండి, ఆ ఎక్విప్మెంట్ బేసిస్ మీద వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు.
ఓకే, సో అదొక పద్ధతి ఉంటుంది. ప్రొఫెషనల్స్ ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఉన్నారు, లేకపోతే డాక్టర్ ఉన్నాడు, క్లినిక్ పెట్టదలుచుకున్నారు. డాక్టర్ చదివాడు కాబట్టి డెఫినెట్లీ డబ్బు సంపాదిస్తాడు, ఆయన క్లినిక్ కావాల్సిన పైసలు ఇస్తారు వితౌట్ ఎనీ కొలాటరల్. కొన్నిటికి కొలాటరల్స్ ఉంటాయి, కొన్నిటికి కొలాటరల్ ఉండదు. కొలాటరల్ ఉంటుంది అంటే ఏంటి, ఏదో ఇల్లు ఏదో పెడితే దాని బేసిస్ మీద వాల్యుయేషన్, ప్రాపర్టీని ఏదో పెడితే దాని బేసిస్ మీద వాల్యుయేషన్ చేసి మనకి లోన్ శాంక్షన్ చేస్తారు. ప్రొఫెషనల్స్కి ఎలా చేస్తారు, వాళ్ళ ఇంటలెక్చువల్ కేపబిలిటీ, వాళ్ళ ఇంటలెక్చువల్ కేపబిలిటీని లెక్క వేస్తారు. అంత రాదు, ఇల్లు అయితే బాగా వస్తుంది, మీ ఇల్లు ₹1,00,00,000 వర్త్ అయి ఉంటే, మీ ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటే ఆ ఇంటి బేసిస్ మీద మీకు ఏదో ఇస్తారు లోన్. వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాన్ని బట్టి ఇస్తారు వాళ్ళు. సపోజ్ మీరు ప్రొఫెషనల్, మీరు ఏది పెట్టదలుచుకోలేదు, కొలాటరల్ ఫ్రీ లోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బ్యాంక్లో అది కూడా బ్యాంకే ఇస్తుంది. కానీ మీకు బ్యాంక్ అనగానే ఏమవుతుంది, మీ సిబిల్ స్కోరు అవన్నీ వస్తాయి దాని లోపల, మంచి సిబిల్ స్కోర్ ఉండాలి దాంట్లో, అవన్నీ వస్తాయి. మీ సిబిల్ స్కోర్ ప్రకారంగా, మీ క్రెడిట్ వర్దినెస్ ప్రకారంగా, అంటే ఇండివిజువల్. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నారనుకోండి, మా సర్వజ్ఞ సొల్యూషన్స్కి మేము లోన్ తీసుకోవాలనుకోండి, ఏది మన కొలాటరల్ ఫ్రీ లోన్ తీసుకోవాలనుకోండి, దానికి నా సిబిల్ స్కోర్ చూస్తారు. నేను మేనేజింగ్ డైరెక్టర్ కాబట్టి నా సిబిల్ స్కోర్ ఏంటి దాని బేసిస్ మీద చూసి ఇస్తారన్నమాట. సో ఇండివిజువల్స్ ఎవరైతే కంపెనీస్ నడుపుతున్నారో వాళ్ళ క్రెడిట్ వర్దినెస్ చూసి బ్యాంక్ లోన్స్ ఇస్తుంది. సో దట్ ఈస్ వన్ అదర్ సింపుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకోటంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారు. ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎవరికైతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు మెడికల్ టెక్నాలజీ మీద మీరు ఏదైనా యాప్ తయారు చేస్తున్నారనుకోండి, ఎవరో డాక్టర్ ఉన్నారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను మెడికల్ టెక్నాలజీస్లోనే పెడతాను. కొంతమంది ఉంటారు ఒట్టి టెక్నాలజీ బిజినెస్లోనే పెడతాను, కొంతమంది డిస్ట్రిబ్యూషన్లో పెడతాను. ఇట్లా రకరకాల ఇంట్రెస్ట్ ఉన్న పార్టీస్ ఉంటారనమాట. ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటే బాగా డబ్బున్న వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, చిన్నగా ఇన్వెస్ట్మెంట్ పెడతారు కంపెనీలో. సపోజ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ ఓలా క్యాబ్స్ ఉంది కదా, ఓలా స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి రితేష్ భావేష్ అగర్వాల్, సో ఆయనకి డబ్బు అవసరం ఉండే. సో ఇప్పుడు ఈ Shaadi.com ఓనర్ ఉన్నారు కదా మిత్తల్, ఆయనకి ₹15 లక్షలు ఇచ్చాడు. ఓకే, సో చిన్న అమౌంట్ అవసరం ఉంటుంది స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి ఓలా ఎంత పెద్ద కంపెనీ, వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా చేస్తున్నారు కదా. సో పాయింట్ ఏంటంటే, మీకు ఆ ఏంజల్ ఇన్వెస్టర్ వచ్చి, ఏంజల్ అంటే ఏంజల్ లాగా వచ్చి ఇచ్చిపోతారనమాట డబ్బు. సో మరి ఈ ఫండింగ్స్లో అన్నిట్లో ఏది బెస్ట్ సార్ చూస్ చేసుకోవాలి అంటే బిజినెస్ పెట్టేది? ఒకటేమో మీ ఇంట్రెస్ట్ బట్టే అండి. ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్ ఉన్నారనుకోండి, ఏంజల్ ఇన్వెస్టర్ మీ కంపెనీలో ఒక పర్సెంటేజ్ తీసేసుకుంటారు. ఓకే, దానికి వాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది. దానికి ఒక కొత్త రూల్ కూడా పెట్టింది గవర్నమెంట్. 2017లో మోదీ గవర్నమెంట్ న్యూ రూల్ పెట్టింది. దానికి ఎట్లా పడితే అట్లా షేర్స్ ఇచ్చేయడం కుదరదు. దానికి ఒక ఫార్ములా పెట్టారు వాళ్ళు. ఒక రిజిస్టర్డ్ వాల్యూవర్ ఉండాలి, దానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫైడ్ పర్సన్ ఉండాలి దానికి. సో వాళ్ళు సర్టిఫై చేసి ఇస్తారు. సో మీకు మీ కంపెనీలో షేర్స్ ఇచ్చేయాలని ఉందా, యూజువల్ ఏంటంటే ఓనర్స్ ఇచ్చేదలుచుకోలేదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ షేర్ హోల్డింగ్ ఇంకోళ్ళకి, ఓనర్షిప్ ఇంకోళ్ళకి ఇవ్వదలుచుకోలేదు వాళ్ళు. సో వాళ్ళు కొంతమంది డెట్ కావాలంటారు. డెట్ అంటే అప్పు, మీరు అది ఒక ఇంట్రెస్ట్ రేట్లో వెనక్కి ఇచ్చేస్తారు. మీ ఇష్టం అనమాట. సపోజ్ లేదు, నేను కంపెనీ పెద్ద గ్రో చేయాలి, నా వల్ల ఒకటితో కాదు, ఒక టీం కావాలి అంటే స్టార్టింగ్లో ఒక ఏంజల్ ఇన్వెస్టర్ని పెట్టుకున్నా, ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏంజల్ ఇన్వెస్టర్ని పెట్టుకున్నా, రేపు పొద్దున మళ్ళీ వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ని తీసుకురావాల్సి వస్తుంది. ఓకే, వెంచర్ క్యాపిటల్ అంటే రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు, పెద్ద స్కేల్ అయ్యేటప్పుడు వెంచర్ క్యాపిటల్ వస్తారు. వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జిట్, ఇప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్ కూడా ఏం చూస్తాడు అంటే ఎగ్జిట్ చూస్తాడు అనమాట. అంటే నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎంత ఎగ్జిట్ ఉంటాను, నేను ఎంత డబ్బు సంపాదిస్తాను, 10 లక్షలు పెట్టాను, నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎంత ఇస్తాం, అది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇది కాకుండా ఈ ఫండింగ్స్ లో మీరు రకరకాల ఫండింగ్స్ చెప్పడం జరిగింది కదా సార్. సో మరి అంటే ఈ కేటగిరీ, ఈ బిజినెస్ మోడల్లో వెళ్తున్నప్పుడు ఈ ఫండింగ్ ని మనం చూస్ చేసుకోవాలి అంటూ పర్టికులర్ గా ఏమైనా ఉంటుందా? మన ఇష్టం అండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా చూస్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు దాన్ని బట్టి, ఇప్పుడు మీకు గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు MSME స్కీమ్స్ ఉన్నాయి, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి చాలా స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్నాయి. దాంట్లో కొన్ని ఏమో క్రెడిట్ గ్యారంటీ స్కీమ్స్ అని ఉన్నాయి. క్రెడిట్ గ్యారంటీ, ఇప్పుడు ఎవరైతే లెండర్ ఉంటారో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్యాంక్ మీకు డబ్బు ఇస్తుంది, అది మీకు ఇస్తే మరి మీరు డిఫాల్ట్ చేస్తే ఎట్లా అనే భయం ఉంటుంది, అందుకే మీకు ఇవ్వరు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ క్రెడిట్కి గ్యారంటీ ఇస్తుంది అనమాట. సపోజ్ మీరు డిఫాల్ట్ అయ్యారనుకోండి, వాళ్ళు గవర్నమెంట్ బ్యాంక్కి దాన్ని చూసుకుంటుంది, ఆ డబ్బు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట వాళ్ళకి. సో ఇటువంటి అన్ని కొన్ని గవర్నమెంట్ పెట్టింది. అట్లనే ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అని ఒకటి ఉంది. రకరకాల గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లో కూడా మీరు డెఫినెట్లీ చూస్ చేసుకోవచ్చు. ఈ చాయిస్ అనేది టోటలీ ఆ ఇండివిజువల్ బేసిస్ మీద ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.